వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో కరివేపాకు కోడి పులావ్ చూపిస్తున్నాను. టేస్ట్ కొత్తగా చాలా బాగుంటుంది. సమ్మర్లో పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా, ఎప్పుడు ఒకే ఫ్లేవర్తో బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ పిల్లలకు, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ కరివేపాకు కోడి పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. రైస్ కుక్కర్ కప్తో 3 గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇది 1/2 కేజీ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో 2 పచ్చిమిర్చి, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసి ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇవి హాట్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఈ చికెన్ని 60% ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత చికెన్ని తీసేసి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని వాటర్ని మనము బిర్యానీ చేసుకున్నప్పుడు రైస్లోకి వాడుకుందాము. ఈ చికెన్ ఉడికేలోపు ఇందులోకి మనం కరివేపాకు కోడి పులావ్ కాబట్టి కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక పిరికెడంత కరివేపాకు వేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత కొన్ని మిరియాలు, కొన్ని సోంపు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వీటినన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు మనం చేత్తో ఎలా అంటే పొడి పొడి అవ్వాలి, అంత మంచిగా వేయించుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెను. చూడండి, ఈ విధంగా డ్రై రోస్ట్ మంచిగా చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. అంతలోపు మనకు చికెన్ కూడా చూడండి 60% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ చల్లారిన మసాలాలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని గ్రైండ్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొడి వల్లనే ఈ బిర్యానీ టేస్ట్ అంతా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 60% ఉడికించుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, 2 యాలకులు, స్టార్ ఫ్లవర్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని దీన్ని 2 to 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ చికెన్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసేసుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న కరివేపాకు పొడిని మొత్తం వేసుకోకూడదండి, కొద్దిగా పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మనం చికెన్ ఉడికించుకున్న వాటర్నే కొన్ని వేసేసుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. చూసుకొని ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసేసుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, చికెన్ ముక్కలు మరీ డ్రై అయిపోకుండా ఈ విధంగా జ్యూసీగా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం స్టవ్ కట్టేసేటప్పుడు మనం రెడీ చేసుకున్న కరివేపాకు పొడి కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత రైస్ను ఉడికించుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అన్నిటినీ వేసుకోండి. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలాలు ఉంటే అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని ఎర్రగా వేయించుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండి, అంత ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని 2 to 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ నాకు 2 గ్లాస్ వచ్చాయి. 1 గ్లాస్ నార్మల్ వాటర్ పోసాను. నేను ఇక్కడ 1 కప్పుకు 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకునేటట్లయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు కొద్దిగా తేమన్నప్పుడు మంట డైరెక్ట్గా తగలకుండా కింద ప్యాన్ పెట్టేసి దానిపైన రైస్ని పెట్టుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకొని
మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మరో 5 to 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.